హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో మనం చూడబోతున్న రెసిపీ వచ్చి పిల్లలందరికీ ఎంతో నచ్చే ఆల్మండ్ కుకీస్. ఫ్రెండ్స్, ఈ ఆల్మండ్ కుకీస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఆల్మండ్ కుకీస్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు వరకు ఇక్కడ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా కప్పు నిండుగా తీసుకోవాలి. 1 అరకప్పు వరకు బాదం, అరకప్పు వరకు పంచదారని తీసుకోవాలి. 4 యాలకులను తీసుకోవాలి. అలాగే 1 అరకప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉండే నెయ్యిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బాదంని కూడా ఇలా సపరేట్గా తీసుకోవాలి. ఫ్రెండ్స్, కాస్త క్రష్ చేసుకోవడం కోసం 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి. మన ఆల్మండ్ కుకీస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం తీసుకున్న ఆల్మండ్స్ని వేసుకుని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పల్స్ ఇస్తూ మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా అయిన పౌడర్ని ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ సేమ్ అదే మిక్సీ జార్ని తీసుకుని మనం ముందుగా తీసుకున్న అరకప్పు షుగర్ని ఇందులో యాడ్ చేసుకుని అలాగే మనం తీసుకున్న యాలకులను కూడా వేసుకుని బరక అనేది ఏమీ లేకుండా ఫైన్ పౌడర్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుందాం. ఈ విధంగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకుని మన ఆల్మండ్ కుకీస్ కోసం మనం తీసుకున్న ముందుగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకుని మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా షుగర్ని, ఆ పౌడర్ షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకుని ఒక విస్కర్ని కానీ లేదంటే ఏదైనా స్పూన్ని కానీ తీసుకుని మొత్తం ఈ నెయ్యిలో షుగర్ అంతా బాగా మెల్ట్ అయ్యి మంచి థిక్ క్రీమ్ లాగా రెడీ అయ్యేలాగా ఒక 2-3 నిమిషాల పాటు తిప్పుకోవాలి. ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుకుంటే చూస్తున్నారు కదా ఎంత మంచి థిక్ క్రీమ్ లాగా అయింది కదా ఫ్రెండ్స్. ఇలా అయిన దానిపైన ఒక స్టెయినర్ని పెట్టుకోవాలి. ఈ విధంగా ఒక స్టెయినర్ని పెట్టుకొని మనం ముందుగా తీసుకున్న 1 కప్పు గోధుమ పిండిని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకుని స్ట్రెయిన్ చేసి తీసుకుందాం. ఈ విధంగా పిండి మొత్తాన్ని స్ట్రెయిన్ చేసి తీసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆల్మండ్ పౌడర్ని వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న బాదాంని కాస్త క్రష్ చేసుకుని ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత ఉప్మా రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం తీసుకున్న సాల్ట్ని అలాగే సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేసినా కూడా పర్వాలేదు. ఫ్రెండ్స్, నేను చూపించాను కదా, 1 పించ్ అంటే 1 పించ్ మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేళ్లతో సుతారంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తున్నట్టు కలపకూడదు. కలుపుకుంటూ ఈ విధంగా సాఫ్ట్ డో లాగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా మన పిండి కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా ఉందో నేను చూపిస్తున్నాను కదా. ఈ విధంగా విరిచి చూస్తే ఇలా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా కాకుండా మీకు కాస్త పొడిగా ఏమైనా వస్తే మరి కాస్త నెయ్యిని యాడ్ చేసి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న పిండి ముద్దల్లాగా డివైడ్ చేసి తీసుకుందాం. ఇలా ఈ విధంగా పిండి ముద్దల్లాగా ప్రిపేర్ చేసుకుంటే నాకు ఒక 21 వరకు ఉండలు వచ్చాయి ఫ్రెండ్స్. అంటే 21 బిస్కెట్స్ అనేవి మనకి వస్తాయి. రెడీగా పక్కన పెట్టుకుని ఈ విధంగా మన ఇడ్లీ మేకర్ని తీసుకోవాలి. ఇడ్లీ ప్లేట్స్ని తీసుకుని దానికి కాస్త నెయ్యిని ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలి. అంటే మనం ఇందులో ఇప్పుడు బిస్కెట్స్ని బేక్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మౌల్డ్ని రెడీగా పక్కన పెట్టుకుని ఉండలు అనేవి అన్నీ ఒకే షేప్లో రావడం కోసం నేను ఆ స్పూన్ని చూపించాను ఫ్రెండ్స్. లేదంటే మీరు ఉండలన్నీ చేత్తో కూడా ఒకే విధంగా చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ని తీసుకొని ప్రెస్ చేస్తూ చేసుకున్నామంటే బిస్కెట్ అనేది వచ్చేస్తుంది. మరి గట్టిగా ప్రెస్ చేయకూడదు ఫ్రెండ్స్. ఇలా కాస్త వేలితో జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. గట్టిగా ప్రెస్ చేశారంటే ఏమవుతుందో నేను వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేస్తూ మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా బిస్కెట్స్ అన్నీ కాస్త ప్రెస్ చేస్తూ పెట్టుకున్నామంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. పైన మీకు కావాలి అంటే ఆల్మండ్ని 2 ముక్కలుగా చేసుకుని గార్నిషింగ్ కోసం పెట్టుకోవచ్చు. కానీ నేనైతే ఇక్కడ ఏమీ పెట్టడం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలు ఏరి పడేస్తారు కాబట్టి నేనైతే ఇక్కడ దీనిపైన ఏమీ పెట్టుకోలేదు. ఇప్పుడు మనం బేక్ చేసుకోవడం కోసం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. మన ఆల్మండ్ బిస్కెట్స్ బేక్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒక పెద్ద బిర్యానీ పాట్ని నేను పెట్టుకున్నాను.
మీరు ఏదైనా ఒక బౌల్ని పెట్టుకుంటే సరిపోతుంది. అడుగు మందంగా ఉండే బౌల్ని మాత్రమే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ బేక్ చేసుకోవడం కోసం. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా అడుగున స్టాండ్ని కూడా పెట్టుకోవాలి. లేదా మీరు పల్చగా ఉండేదాన్ని తీసుకుంటే శాండ్ని కానీ లేదా సాల్ట్ని కానీ వేసి అప్పుడు స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా ముందుగానే 10 నిమిషాల ముందుగా నేను ప్రీహీట్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా బిస్కెట్స్ని పెట్టుకోవాలి. ఒకదానిపైన ఒక బిస్కెట్ అనేది రాకూడదు ఫ్రెండ్స్. ఒక బిస్కెట్ పైన హోల్స్ అనేవి వచ్చినట్టు పెట్టుకోవాలి. హోల్స్ ఉన్నాయి కదా, ఇడ్లీ ప్లేట్కి హోల్స్ అనేవి బిస్కెట్ పైన వచ్చినట్టు పెట్టుకుని ఈ విధంగా మూత పెట్టుకొని దీనిపైన ఏదైనా ఒక చిన్న బరువుని పెట్టుకోవాలి. బరువును పెట్టుకుని 20 to 30 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. 20 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా పచ్చిగా ఉంటే మరొక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బేక్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం చెక్ చేసుకుందాం మన బిస్కెట్స్ అనేవి బేక్ అయ్యేలేదో. ఒకసారి మూత తీసుకుని చూద్దాం ఫ్రెండ్స్. నేను పూర్తిగా 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీకు. 20 మినిట్స్లో నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను. గట్టిగా ప్రెస్ చేస్తే ఏమవుతుందో వీడియోలో చెప్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. నేను ఒక ప్లేట్లో పెట్టినవి గట్టిగా ప్రెస్ చేశాను కాబట్టి ఈ విధంగా పగుళ్ళు వచ్చాయి. బాగా లైట్గా ప్రెస్ చేసినవి చూసారు కదా ఎలా వచ్చాయో. బిస్కెట్స్ పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా ఏదైనా నైఫ్తో కానీ లేదంటే చేత్తో కానీ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. అస్సలు మాడకుండా ఎంత చక్కగా వచ్చాయో చూస్తున్నారు కదా మన ఆల్మండ్ బిస్కెట్స్ అనేవి. ఈ విధంగా సర్వింగ్ ప్లేట్లోకి మొత్తాన్ని తీసుకుందాం. ఇలా తీసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ అయిన ఆల్మండ్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి టేస్ట్ మీకు ఎలా కుదిరాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా డెఫినెట్గా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. మేము వీడియో అనేది అప్లోడ్ చేసి అలాగే ఈజీ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఈ కుకీస్ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.